ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అమల్లోకి రానున్నాయి. అవి ఎప్పటి నుంచి వస్తాయి, అలానే అది ఎవరెవరికి ఇస్తారు, అది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా పంపిణీ చేయడానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుంది. స్మార్ట్ కార్డుల ఆకృతి. స్మార్ట్ కార్డులు ఆధునిక రూపాన్ని కలిగి ఉంటాయి. అవి ఏటీఎం కార్డుల మాదిరిగా ఉంటాయి. గతంలో ఉన్న రేషన్ కార్డుల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. గతంలో మనకు పేపర్ కార్డ్ లాగా ఉంది కదా రేషన్ కార్డు. ఇప్పుడైతే మనకు ఒక ఏటీఎం కార్డు ఉంటుంది కదా, అలా ఒక కార్డ్ లాంటిది ఇస్తారు స్మార్ట్ రేషన్ కార్డు. దానిపైన మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ప్రతి స్మార్ట్ కార్డులకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. అంటే మీ కుటుంబ వివరాలు ప్రతిదీ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది. పారదర్శకత. ఈ కొత్త వ్యవస్థ పారదర్శకతను పెంచుతుంది మరియు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. అవసరం. ఎందుకు ఇలా స్మార్ట్ కార్డులో పెట్టవలసి వచ్చింది? గతంలో రేషన్ కార్డుల పంపిణీలో రాజకీయ జోక్యం మరియు అవినీతి ఉండేది. కొత్త ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించి ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ కార్డు వల్ల ప్రయోజనాలు. ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ ఇతర పథకాల ప్రయోజనాలను కూడా పొందడానికి ఉపయోగపడతాయి. ఇది ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించడంలో ఒక ముందడుగు. దరఖాస్తు విధానం. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ సమీపంలోని సచివాలయానికి సంప్రదించి దరఖాస్తు ఫారం తీసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళకి అవసరమైన పత్రాలు. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు వంటివి అవసరం. అర్హతలు ఏమేమి కావాలంటే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందడానికి ఈ కార్డుల కోసం అర్హత ఉన్నవారిలో రేషన్ కార్డులు లేనివారు, కుటుంబ సభ్యుల వివరాలు సవరించుకోవాల్సిన వారు, చిరునామా మార్పులు లేదా పేరు తొలగింపు అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్పులు. స్మార్ట్ రేషన్ కార్డులకు కేవలం ఒక పత్రం కాదని ప్రజలలో కొత్త శకానికి సంకేతమని పేర్కొనింది. గతంలో 3 ఏళ్లకు ఒకసారి రేషన్ కార్డులు మంజూరు చేసేవారు, కానీ ఇప్పుడు లబ్ధిదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ లక్ష్యం. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పారదర్శకత, సామర్థ్యం పెంచడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీని ద్వారా రేషన్ కార్డులు లేనివారు కూడా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంకా పంపిణీ తేదీ గురించి చూస్తే ఆగస్టు 25 నుండి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది. ఈ కార్డు వివరాలు చూస్తే, అంటే మనకు కార్డు ఎలా ఉంటుంది అని చూస్తే అందులో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ రేషన్ కార్డులో రేషన్ కార్డు నెంబర్, పేరు, తండ్రి లేదా భర్త పేరు, పుట్టిన తేదీ, లింగం, కుటుంబ సభ్యుల సంఖ్య వంటి వివరాలు ఉంటాయి. ఈ కార్డ్ ద్వారా మీరు ఒకసారి రేషన్ అనేది తీసుకుంటే డైరెక్ట్ అక్కడ సెంట్రల్ ఆఫీస్లో నమోదవుతుంది. ఇట్లా రేషన్ తీసుకున్నారు కంప్లీట్ అని. ట్రాన్సాక్షన్ జరగగానే సెంట్రల్ ఆఫీస్లో నమోదయ్యే విధంగా ఈ కార్డ్ని రూపొందించారు. అంటే అక్కడ అప్డేట్ అవుతుంది మీరు తీసుకున్నట్లు. నెక్స్ట్, రేషన్ సరుకుల పంపిణీ. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చే నెల అంటే సెప్టెంబర్ నుండి రేషన్ సరుకులను తీసుకోవచ్చు. ఎవరైతే కొత్త కార్డు తీసుకుంటారో వాళ్ళైతే ఇక మీదటి నుంచి రేషన్ అనేది తీసుకోవచ్చు. రేషన్ పంపిణీ సమయం. ఈ రేషన్ అనేది ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి
మధ్యాహ్నం 12 గంటలకు మరియు సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ సరుకుల పంపిణీ అనేది జరుగుతుంది. ఇంకా వృద్ధులు, దివ్యాంగులకు ఎలా జరుగుతుందంటే పంపిణీ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు ప్రభుత్వం నుండి పింఛన్ పొందే దివ్యాంగులకు ఆగస్టు 26 నుండి 30వ తేదీ వరకు వారి ఇంటి వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేస్తారు. ఈ రేషన్ కార్డ్ స్టేటస్ని మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారి కార్డులు మంజూరు అయ్యాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. దానికోసం మీరైతే ఏపీ సేవా పోర్టల్ యొక్క వెబ్సైట్, ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని కనిపిస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక నెంబర్ ఇచ్చింటారు, ఇలా ఒకటి ఏదో ఒక నెంబర్స్ ఇచ్చింటారు. అలాంటి నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి అక్కడ ఒక క్యాప్చా ఇచ్చింటారు, అది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది. రేషన్ కార్డ్ మంజూరు అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, మీ దరఖాస్తులో అప్రూవ్డ్ అని కనిపిస్తే మీకు ఇంకా రేషన్ కార్డ్ వచ్చినట్లే. ఆ వెబ్సైట్ గురించి ఇక్కడ ఒకసారి చూపిస్తాను, చూడండి. దీనికోసం ముందుగా చెప్పాను కదా, ఏపీ సేవా పోర్టల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది గ్రామ వార్డ్ సచివాలయం అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, ఏపీ సేవా సర్టిఫికెట్, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చుంటారు కదా దరఖాస్తు సమయంలో, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు క్యాప్చా ఎంటర్ చేయమని చూపిస్తుంది, అది ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయండి. ఇదే అన్నమాట ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల గురించి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.